సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందాసన సుందరీం ఉపాసే. శ్రీకల్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాభగం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వధర్మ ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, ఆశీస్సులు. సకల శుభాలను అనుగ్రహించేది, సకల దోషములను హరింపచేసేది, గంగానదిలో స్నానమాచరించినంత పుణ్యమును ఇచ్చేటువంటిది, గోదాన భాగ్యమును అనుగ్రహించేది, ఆయురారోగ్య విద్యా బుద్ధులను సత్సంతానాన్ని ప్రసాదించేటువంటి, సకల కర్మలను చక్కగా మనకు పుణ్య కర్మలను ఆచరింపజేసేటువంటి, సంవత్సర మాస పక్ష తిథివార నక్షత్ర కరణ యోగాలతో కూడినటువంటి పంచాంగమునకు నమస్కారము చేస్తూ, ఈ పంచాంగము మీ అందరినీ అనుగ్రహించుగాక, మీకు కాలము చక్కగా సద్వినియోగం అవ్వాలి అని ఆశీర్వచనం తెలియచేస్తూ, కాలగమనంలో ఒక సంవత్సరం గడిచిపోయింది. ఇది పరాభవనామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకొచ్చింది. యుగాది అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసిన మొదటి రోజు అని అర్థం. ఇలా ఆరంభమైనటువంటి సృష్టి నేటికి 198,88,85,126 సంవత్సరాలు గడిచి 127వ సంవత్సర ప్రారంభంలో ఉన్నాము. అంటే ఈ పరాభవనామ సంవత్సరము మనకు కలియుగం, అంటే సృష్టి ప్రారంభమైన తరువాత 28 మహాయుగాలు. ఈ 28వ మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం గడిచిపోగా కలియుగం ప్రారంభం కాగా, ఆ కలియుగంలో మొదటి పాదంలో 5127వ సంవత్సరంగా మన ముందుకొచ్చింది పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం మనకు ఆంగ్ల సంవత్సరం ప్రకారం 2026 మార్చి 19 నుంచి 2027 మార్చి వరకు. ప్రభవాది 60 సంవత్సరములలో 40వ సంవత్సరమే పరాభవనామ సంవత్సరం. ఇక్కడ పరాభవ అనేటువంటి పేరు ఏమిటి? పరాభవతి తస్య భావః కర్మవ, పరాభవాన్ని ఇచ్చే సంవత్సరం అని ఒక అర్థంలో తీసుకోవచ్చు. పరాభవం అనేటువంటి పదమునకు ఓటమి, అగౌరవం, అవమానం, ఇలా చాలా నానా అర్థాలు కనిపిస్తూ ఉన్నాయి. పరాభూతః తిరస్కృతః జనైరితి పరాభవః అని ఈ పరాభవ శబ్దమునకు వ్యుత్పత్తి కూడా చెప్పడం జరిగింది. అంటే అధికార మదం, అనైతికత, అసత్యం మొదలైనటువంటి వాటితో నిత్యం గడిపేటువంటి వారిని, అట్లా బతికేటువంటి వారికి ఓటమిని కలిగించే సంవత్సరం పరాభవనామ సంవత్సరం. కాబట్టి పేరును చూసి భయపడకండి. పేరులో ఏదో జరిగిపోతుంది అని కాదు, కానీ జాగ్రత్తగా ఉండమని అగ్నిపురాణం మనకు చెబుతోంది. ఈ పరాభవనామ సంవత్సరం 12 మాసములతో పాటు అధిక జ్యేష్ఠ మాసమును మన ముందుకు తెచ్చింది. 384 రోజుల
పరాభవ నామ సంవత్సరం మీ అందరికీ బాగుండాలి అని కోరుకుంటూ పంచాంగ పఠనం అనేటువంటిది ఇక్కడ నేను ప్రారంభం చేస్తున్నా. పంచాంగంలో ముందు పరాభవ నామ సంవత్సర శ్లోకం ఉంటుంది ఒకటి. ఏం జరుగుతుంది ఈ పరాభవ నామ సంవత్సరం అంటే, పరాభవాబ్ధే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. పరాభవాబ్ధే రాజానః ప్రాప్నువంతి పరాభవం. ఈ పరాభవ నామ సంవత్సరంలో రాజులకు పరాభవం కలుగుతుంది. అలాగే దేశంలో రాష్ట్రాల్లో చక్కగా వర్షాలు కురుస్తాయి. పరాభవ నామ సంవత్సర అధిష్టాన దైవానికి ఒక పేరు, నర్యాపసహ అనే పేరు కలిగినటువంటి అగ్నిదేవుడు. ఈ అగ్నిదేవుడే సాక్షాత్తు శివస్వరూపంగా మనకు శాస్త్రం చెబుతోంది. 2 చేతుల్లో పరశువు అగ్నిశిఖను ధరించి అభయ వరద హస్తాలు చూపుతూ అశ్వాలు పూంచిన రథంపై వాయు వరుణ దేవతల సమేతంగా అగ్నిదేవుడు మనకు దర్శనమిస్తాడు. గండ్రగొడ్డలి చేత పట్టుకొని ఉన్నటువంటి వాడు సాక్షాత్తు ఈశ్వరుడే. కాబట్టి అగ్నిదేవ స్వరూప రుద్రుడు ఈ పరాభవనామ సంవత్సరానికి దేవత. కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా శివారాధన బాగా చెయ్యండి, శివాలయాల దర్శనం చేసుకోండి, శివాభిషేకములు చేసుకోండి, మీ అందరికీ బాగుంటుంది. ఇక ఈ సంవత్సరం విశేషం ఏంటంటే 9 మంది నవనాయకులు మనకు ఉన్నారు. గురువారం నాడు వచ్చింది కాబట్టి రాజు గురువయ్యాడు. కాబట్టి నవగ్రహాధిపతులు నాయకులుగా వ్యవహరించేటువంటి ఈ నవనాయక ఫలితములలో పరాభవనామ సంవత్సరానికి బృహస్పతి రాజయ్యాడు. దాదాపుగా 9 గ్రహముల ఆధిపత్యముల్లో 7 శుభగ్రహములకు ఆధిపత్యం, 2 పాపగ్రహములకు ఆధిపత్యం రావటం చేత ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రజలకు శుభాలు అధికంగా జరుగుతాయి అనేటువంటి ఒక సూచన మనకు కనిపిస్తూ ఉన్నది. గురువు రాజయ్యాడు. పాలకులు ప్రజా ఆమోదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సుభిక్షంగా పంటలు పండుతాయి. మంత్రి కుజుడయ్యాడు. అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా లేకపోలేదు. సేనాధిపతి చంద్రుడయ్యాడు. ముఖ్యంగా సేనాధిపతి కనుక చంద్రుడైతే వర్షాలు బాగా కురుస్తాయి అని మనకు శాస్త్రం చెప్పింది. అలాగే ఈ సంవత్సరం ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఈ సంవత్సరంలో సస్యాధిపతి గురువయ్యాడు, ధాన్యాధిపతి బుధుడయ్యాడు, అర్ఘాధిపతి చంద్రుడయ్యాడు, మేఘాధిపతి చంద్రుడయ్యాడు, రసాధిపతి శనైశ్చరుడయ్యాడు, నీరసాధిపతి గురుడయ్యాడు. కాబట్టి నవనాయక ఫలితములు మంచి ఫలితములుగానే మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో గురుమౌఢ్యము జూలై 15 నుంచి ఆగస్టు 14 రోజు వరకు, అంటే 30 రోజులు, నెల రోజుల పాటు గురుమౌఢ్యమి. అందులో ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ శుద్ధ విధియ కాబట్టి శూన్యమాసంలోనే గురుపౌఢ్యమి వచ్చింది కాబట్టి ముహూర్తములు ఎక్కడా కూడా పోలేదు. శుక్రమౌఢ్యమి అక్టోబర్ 19 నుంచి 29 వరకు 10 రోజులు మాత్రమే శుక్రమౌఢ్యమి. కాబట్టి ఈ సంవత్సరము ముహూర్తములకు ఇబ్బందులు అనేటువంటివి లేవు అని మీరందరూ కూడా తెలుసుకోవచ్చు. ఇక వాస్తుకర్తరి మే 4 నుంచి మే 29 వరకు, ఈ సమయంలో గృహప్రవేశాదులు మొదలైనటువంటివి ఏమీ చెయ్యకూడదు. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో జరిగేటువంటి విశేషాలు మొదలైనటువంటివి కూడా మనము ఇప్పుడు గ్రహచార రీత్యా కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా పరాభవనామ సంవత్సరంలో
జగల్లగ్నమేమిటి, మీనలగ్నమేమిటి మొదలైనటువంటి అంశములను ఇప్పుడు సాకల్యంగా చెప్పుకుందాము. ఇక్కడ పరాభవనామ సంవత్సరంలో వర్షలగ్నం అనేటువంటిది మీనలగ్నం అయిపోయింది, జగల్లగ్నం అనేటువంటిది కర్కాటకమైంది. కాబట్టి లగ్న పంచమాధిపతి గురుడు కోణంలో ఉన్నాడు కాబట్టి భారతదేశానికి అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి. ఇక్కడ సకాలంలో కొన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి, రసాయనములు మందులు వృద్ధి చెందుతాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సర ఫలితాంశమును కనుక మనం చూస్తే జగల్లగ్నం మీనం కావటం, ఈ సంవత్సరం చతుర్థ కేంద్రంలో గురువు ఉండి లగ్నాన్ని వీక్షించడం చేత అధికారులు సహాయపడతారు. లగ్న శని దశమానికి గురువీక్షణ వల్ల ఉపయోగ నిర్ణయాలు తీసుకోవటానికి ఆలస్యమైన పనులు మాత్రం జరుగుతూ ఉంటాయి. దేశీయ ఉత్పత్తి రంగం చాలా అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వము ఈ సంవత్సరము సుస్థిరమైనటువంటి పరిపాలనను అందిస్తుంది. 100% దాదాపుగా అద్భుతమైనటువంటి పరిపాలన అందించే ప్రయత్నం చేస్తుంది. రవాణా అంతరిక్ష వ్యవస్థలో కొన్ని లోపాలు కనిపించే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండూ కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన కొంతమేర అద్భుతంగానే కొనసాగుతుంది. ప్రాజెక్టులు, గృహ నిర్మాణ పనులు డబ్బులు లేక ఆగిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే ప్రభుత్వాలు అనేక బాధ్యతలు మోస్తూ సంక్షేమ రంగానికి ఉచితాలకు చాలా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కొంత ప్రజల్లో కొంత అలసత్వం అనేటువంటిది పెరిగే ఆస్కారం ఉంది. పరిపాలనా విధానంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది దాదాపుగా ఈ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరము అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. దాదాపుగా అక్కడ గతంలో విజయాన్ని పొందినటువంటివే తిరిగి విజయం పొందే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏమిటి అంటే చాలా వస్తువుల ధరలు పెరుగుతాయి, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మధ్యతరగతి వారు కొంత ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంది. పొదుపు సూత్రాన్ని మీరు అమలు చెయ్యకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం లేకపోవటము, యుద్ధ భయం వల్ల స్టాక్ మార్కెట్లు కుదేలు కావటము, తులం బంగారము 2 లక్షలు దాటి ఇంకా పరిగెత్తుతూ ఉంటుంది. బంగారం కానీ వెండి కానీ పరుగు పంద్యాన్ని ఆపడం అనేటువంటిది కష్టం. సామాన్య ప్రజలకు, మధ్యతరగతి కుటుంబీకులకు బంగారం కానీ వెండి కానీ కొనడం అనేటువంటిది కష్టంగానే ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లలో కానీ మిగతా ఎక్కడా డబ్బులు పెట్టొద్దు. ఉన్న డబ్బులు పొదుపుగా దాచుకునే ప్రయత్నం చేస్తే కనుక ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది. ఇక కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకుండా పాత వ్యాపారాలనే కంటిన్యూ చేయండి. వ్యవసాయం అనేటువంటిది వర్షాలు బ్రహ్మాండంగా కురిసే అవకాశం ఉంది. వడగళ్ల వానలు అప్పుడప్పుడు నష్టాన్ని కూడా తీసుకొని రావచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంటల విషయంలో కొంత మేలనేటువంటిది ఉంటుంది. విద్యారంగంలో మార్పులు చాలా వరకు బృహస్పతి రాజు కావటం చేత జరిగే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఇక ముఖ్యంగా యువత, భారతదేశ యువత సోషల్ మీడియా అలాగే రీల్స్ పిచ్చిలో పడిపోయి సమయాన్ని బాగా వ్యర్థం చేసుకుంటారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరము కుజుడి యొక్క ప్రభావం కావచ్చు, కుజ శని యుతుల యొక్క దేశారిష్ట యోగాదులను పరిశీలన చేసి చూస్తే యువత నేర ప్రవృత్తి ఈ సంవత్సరం పెరిగే ఆస్కారం ఉంది. భవిష్యత్తు లక్ష్యాల మీద యువత అదుపు తప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏడాదిలో బృహస్పతి 3 రాశులు మారటం ఒక అరిష్టము అని చెప్పవచ్చు. ఉగాది నుంచి జూలై 10 వరకు కాలసర్ప యోగము,
పంటలకు కాస్త ఇబ్బంది కలగవచ్చు. ఏడాదంతా మీనరాశిలో శని సంచారము చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. నవంబరు నుంచి డిసెంబర్ వరకు 10 వరకు గ్రహాల స్థితిగతుల కారణంగా ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు భారతదేశ ప్రధానమంత్రి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. కాబట్టి ఈ సంవత్సరము కాలసర్పాది యోగాలు కూడా ఉండటం చేత ఈ సంవత్సరము కొంత ఇబ్బందిగా ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది. అందువల్ల ప్రజలందరూ దైవికమైనటువంటి కార్యాలు చేయటం పట్ల, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, దేవాలయ దర్శనాలు, ధర్మం వైపు ఎంత బాగుంటే అంతవరకు పరాభవనామ సంవత్సరం మీ అందరికీ కూడా కలిసి వస్తుంది. ఇక పరాభవనామ సంవత్సరంలో మనం మేషాది 12 రాశుల వారికి పరిహారాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. వీరికి ఎలా ఉన్నాయి టూకీగా నేను చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరము కొంతమేర అనుకూలత, కొంతమేర ప్రతికూలత అని కూడా చెప్పవచ్చు. ఎందుకు అంటే మిశ్రమ ఫలితాలు. సరియైన నిర్ణయాలు తీసుకుంటేనే పురోగతి అనేటువంటిది సాధ్యమవుతుంది. అలాగే ఈ సంవత్సరము మేషరాశి వారికి 50% అనుకూల ఫలితాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే డిసెంబర్ 6 వరకు లాభస్థానంలో రాహువు యొక్క సంచారం కార్యసిద్ధిని అనుగ్రహిస్తుంది. ఆర్థికంగా చాలా వెసులుబాటు ఉన్నప్పటికీ ఖర్చులు ఇబ్బంది పెట్టవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారముల యందు కొంత అఖండ విజయాలు సాధించే ఆస్కారం కూడా ఉంది. పదోన్నతులు ఉంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మేషరాశి వారికి కొంతమేర పట్టిందల్ల బంగారం అని అనిపించినప్పటికీ కూడా కొంత అలసత్వం చేత యువత అవకాశాలు పోగొట్టుకుంటారు. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుంటే పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి సరియైన ఫలితాలే ఇస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడి చదివితే మంచిగా ఉత్తీర్ణులవుతారు. అదృష్టాన్ని నమ్ముకోకండి, కష్టాన్ని నమ్ముకోండి. సౌమ్యంగా మాట్లాడండి, వాదనలు పెట్టుకోకండి. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శివధ్యానము, శివాలయ దర్శనములు చేసుకోవటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. మేషరాశి విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చెయ్యండి ఈ సంవత్సర కాలమంతా. మేషరాశి వారు ప్రతి అమావాస్యకు గోవుకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము దాదాపుగా మంచి ఫలితాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకుంటే, ప్రణాళికాబద్ధంగా ఖర్చులు పెడితే బాగుంటుంది. ఈ సంవత్సరం రాజయోగం అని కూడా చెప్పవచ్చు. సంవత్సరమంతా శనైశ్చరుడు లాభస్థానంలో సంచారం చేయటం, రాహువు రాజ్యస్థానంలో ఉండటం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అఖండమైన విజయాలు సిద్ధిస్తాయి. పదోన్నతులు ఉంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. సంవత్సర ఆరంభంలో గురుబలం వల్ల ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యములు జరుగుతాయి. చిన్నపాటి ప్రయాణముల చేత కొంత ఖర్చులు పెరుగుతాయి. గృహంలో మధ్యలో అశాంతి ఉన్నప్పటికీ దాన్ని మీరు సంతృప్తికరంగా చేసుకోవటానికి ప్రయత్నం చేయవలసి వస్తుంది. దగ్గరి వారితో మనస్పర్ధలు రాకుండా సౌమ్యంగా సంభాషించాలి. ధైర్య సాహసాలు పెరుగుతాయి. స్వయం కృషితో పైకి వస్తారు. విద్యార్థులు సాంకేతిక రంగంలో కొద్దిగా రాణించే అవకాశం కూడా ఉంది. దాదాపుగా వృషభ రాశి స్త్రీలకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. పెళ్ళైన వారికి, పెళ్లి కానటువంటి వారికి వివాహాది శుభయోగాలు కూడా ఈ సంవత్సరం కలిగే ఆస్కారం ఉంది. శివాభిషేకం చేయించుకోవటము, అమావాస్యకు అన్నదానం చెయ్యటము, ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడం వల్ల
మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరము 60% అనుకూల ఫలితాలు, 40% ప్రతికూల ఫలితాలు. కారణం ఏమిటి అంటే ఇక్కడ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. సంవత్సర ప్రారంభం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ జూన్ నుండి అద్భుతమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. శ్రేయస్సు పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెంచుకుంటారు, మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా విజయవంతమవుతుంది. అలాగే జూన్ 2 వరకు కొంత మానసిక ఆందోళన ఇబ్బంది పెట్టవచ్చు. గురుబలం వల్ల తదుపరి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, చేతిలో డబ్బనేటువంటిది నిలుస్తుంది, కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. రాహువు భాగ్యంలో ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళేటువంటి వారికి అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. డిసెంబర్ 7 నుండి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులకు మీ మేలు జరుగుతుంది. ఆస్తులు వృద్ధి చేసుకునే క్రమంలో విజయాలు సాధిస్తారు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి పెళ్లిళ్ళు కావటం కానీ, సంతాన ప్రాప్తి కానీ మొదలైనటువంటి శుభయోగాలు జరుగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు చెయ్యటము, మంగళవారం నాడు గరికతో గణపతి పూజ చెయ్యటము, గురువారం నాడు దత్తాత్రేయ దర్శనం చేసుకోవటం వల్ల మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి 40% మంచి ఫలితాలు, 60% ప్రతికూల ఫలితాలు. స్వల్ప ఆదాయం, ఖర్చు అధికం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. సరి అయినటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ కనుక లేకపోతే కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఇబ్బంది పడతారు. శని భాగ్యంలో సంచరించడం వల్ల కొంత అదృష్టం అనేటువంటిది మందగించినట్లు అనిపించినా బాగా కష్టపడితే కనుక ప్రతి పని మీకు విజయవంతంగా పూర్తవుతుంది. ఒక్కరు నిర్ణయాలు తీసుకోవడం కాకుండా కుటుంబ సభ్యులంతా కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆశించిన మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి వీసాలు వస్తాయి. శని అనుకూలత వల్ల విదేశాల్లో సక్సెస్ రేట్ అనేటువంటిది కర్కాటక రాశి వారికి పెరుగుతుంది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. వైవాహిక జీవితంలో మీ పొరపాట్ల వల్ల చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినప్పటికీ సమన్వయంతో వాటిని పరిష్కరించుకునే దశగా ముందుకు వెళ్ళండి. జూన్ 2 నుండి ఆత్మవిమర్శ చేసుకోవటం వల్ల చాలా దుష్ఫలితములను కూడా అధిగమిస్తారు. అలాగే గురువు అనుగ్రహంతో ఆలోచనల్లో మార్పు వస్తుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, దైవానుగ్రహం కాపాడుతుంది. కేతువు ద్వితీయంలో ఉండటం వల్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అక్టోబర్ 31 తరువాత కొంత ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, వృత్తి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి, నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితాలు కూడా చక్కగా ఉంటాయి. పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు శివారాధన విస్తృతంగా చెయ్యండి, శివాలయ దర్శనం చేసుకోండి, శివాయ గురవే నమః అనే నామమంత్ర జపం ప్రతిరోజు చెయ్యండి, మీకు బాగుంటుంది. తదుపరి సింహరాశి. మఖ 4 పాదాలు, ఉబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారికి ఈ సంవత్సరం 60% అనుకూల ఫలితాలు, 40% ప్రతికూల ఫలితాలు. అష్టమ శని ప్రభావం ఉండడం వల్ల కొన్ని పనుల్లో జాప్యం తప్పకుండా ఉంటుంది ఈ సంవత్సరం. ఆరోగ్యం కాపాడుకునే దాని మీద మానసిక ఆరోగ్యం బాగా దృష్టిలో పెట్టుకోండి. తీవ్రమైనటువంటి ఒత్తిడి మీ మీద పనిచేస్తూ ఉంటుంది, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అయినా భయపడాల్సిన పని లేదు. జూన్ 2 వరకు గురువు లాభస్థానంలో ఉండటం వల్ల ఒక రక్షణ కవచంలాగా గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది. విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అధ్యయనం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగపరంగా నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగం వస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జూలై వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తదుపరి కొంత మందగమనం అనేటువంటిది ఉంటుంది.
గతంలో మీరు ఏదైతే ధనం పొదుపు చేసి కాపాడుకున్నారో అది ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రుల సహకారం అందుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో, వైవాహిక జీవితంలో అప్పుడప్పుడు కొంత కలతలు వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తగా వాటిని సరిదిద్దుకుంటూ వెళ్ళేటువంటి వాటి కోసం మీరు ప్రయత్నం చెయ్యండి. కాబట్టి యువత ముఖ్యంగా సోమరితనాన్ని విడిచిపెట్టి పని చెయ్యండి. రీల్స్ మాయలో పడి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. చక్కగా విద్యను అధ్యయనం చేస్తే సింహరాశి వారికి ఈ సంవత్సరము నాయకులకు పదవులు, విద్యార్థులకు ర్యాంకులు కూడా వచ్చే అవకాశం ఉంది. కష్టపడితే సరిపోతుంది. సింహరాశి వారు ఆదిత్య హృదయము ఈ సంవత్సరం అంతా చెయ్యండి. హనుమాన్ చాలీసా ప్రతి శనివారం 9 సార్లు చెయ్యండి. ప్రతి అమావాస్య పితృదేవతలకు కానీ పక్షులకు కానీ, అంటే ఎవరికైనా అన్నదానాలు చేస్తూ ఉండండి. పక్షులకు బియ్యం కానీ గింజలు కానీ వేస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేసుకోండి, బాగుంటుంది సింహరాశి వారికి. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి ఈ సంవత్సరము 70% అనుకూలత, 30% ప్రతికూలత. ముఖ్యంగా ఈ సంవత్సరము రాహువు షష్టంలో సంచారం చేయడం వల్ల రాహువు యొక్క అనుగ్రహంతో శత్రువుల మీద జయం కలుగుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పులు రావచ్చు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలు అనేటువంటివి మీకు కలుగుతాయి. గృహ నిర్మాణాది విషయముల్లో కలిసి వస్తుంది. ఆగిపోయిన ఇంటి నిర్మాణం ఈ సంవత్సరం మొదలు కావచ్చు. మీ వల్ల గతంలో ఉపకారం జరిగిన వ్యక్తులు ఈ సంవత్సరం మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటారు. మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి కన్యారాశి వారు ప్రయత్నం చేస్తే తప్పకుండా వెళ్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. రాహువు పంచమంలో ఉన్నప్పుడు సంతానం విషయంలో, పెట్టుబడి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క అనుగ్రహాన్ని పొందితే కనుక వ్యాపారంలో లాభాలు అనేటువంటివి కలుగుతాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు చక్కటి గుర్తింపు అనేటువంటిది మీకు లభిస్తుంది. ఆరోగ్యం కాపాడుకోండి. ద్వాదశంలో ఉన్నటువంటి కేతువు కొంత మానసిక ఒత్తిడిని కూడా పెంచుతాడు కాబట్టి ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, మంచి పనులు చెయ్యండి, ధార్మిక చింతన అలవరుచుకోండి. ఎవ్వరితో వివాదాలు పెట్టుకోవద్దు. అహంకారం అనేటువంటిది మీరు దరిచేరనివ్వకండి. ఎవ్వరితో సామరస్యంగా మాట్లాడండి. ఇటువంటి మంచి పనులు చేస్తూ ఉంటే కన్యారాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. గణపతికి రోజు గరికతో పూజ చెయ్యండి. ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. వీలైనప్పుడల్లా గురువారం నాడు దత్తప్రీతి కోసం గోవుకు ఏదైనా గ్రాసం సమర్పించండి. ఫలితాలు మీకు అనుకూలంగా మారుతాయి. తదుపరి తులారాశి. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. ఈ సంవత్సరం బాగున్న రాశి తులారాశి అని చెప్పవచ్చు. 90% అనుకూలత, 10% ప్రతికూలత. గురుబలము, శని బలము, రాహుకేతువుల బలాలు, దాదాపుగా అన్ని గ్రహముల యొక్క యోగముతో తులారాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. రాజ్యపూజ్యం బాగుంది. అధికారం వస్తుంది. హోదా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. ప్రతి విషయంలో కూడా అవకాశం అనేది మీదే మొదటి చేయిగా నిలుస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. తగినంత గుర్తింపును సాధిస్తారు. జీవితాన్ని మలుపు తిప్పే మంచి సంఘటనలు జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో కూడా జరగవచ్చు. జూన్ 2 వరకు ఏ పనులు మొదలుపెట్టినా అవి దిగ్విజయంగా పూర్తి అవుతాయి. పిల్లలు విదేశాలకు వెళ్ళాలి, అక్కడ విద్యను అధ్యయనం చెయ్యాలి అనుకునే వారికి ఇది మంచి సమయము అని చెప్పవచ్చు. వృత్తిలో స్థిరత్వం ఉంటుంది. సకాలంలో ఏకాగ్రతతో పనిచేయటం చాలా అవసరము. ప్రశాంతతను మీరు పొందుతారు. పిల్లల చదువు విషయంలో కొంత ఏకాగ్రతను పెంచుకోండి.
అలాగే స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా తొందరపాటు వద్దు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలకు అన్వేషణ చెయ్యండి. తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది మీకు ఈ సంవత్సరము వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. సంతృప్తికరమైనటువంటి ఫలితాలను ఈ సంవత్సరం స్త్రీలు పురుషులు తులారాశి వారు సాధించగలుగుతారు. ఎంత శ్రమ చేస్తే ఫలితం అంత బాగుంటుంది తులారాశి వారికి. సంతానం విషయంలో కానీ పెళ్లిళ్ళ విషయంలో కానీ తొందరపాట్లు వద్దు. ఈ సంవత్సరం మీకు చక్కగా అన్ని రకాల శుభాలు జరిగే ఆస్కారం అధికంగా ఉంది. కొన్ని చోట్ల ప్రతికూలతలు, కొంత ఆరోగ్యం మీద ప్రభావము, డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, మైగ్రెయిన్ లాంటి నొప్పులు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరము హనుమాన్ చాలీస వదిలిపెట్టకండి. తులారాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి, షట్పది స్తోత్ర పారాయణం చెయ్యండి, విష్ణు పంజర స్తోత్ర పారాయణం చెయ్యండి. వీలున్నప్పుడల్లా విష్ణు క్షేత్ర దర్శనం చేసుకోండి. తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. దాదాపుగా వృశ్చిక రాశి వారికి 80% అనుకూల ఫలితాలు అని చెప్పొచ్చు, లేకపోతే 70% వేసుకోవచ్చు. 30% ప్రతికూల ఫలితాలు. ఆదాయం బాగుంటుంది కానీ ఖర్చులు కూడా అంతే పద్ధతిలో ఉంటాయి. జూన్ 2 వరకు కొంత ఆర్థిక ఇబ్బందులు ప్రణాళికాబద్ధంగా లేకపోతే తప్పకుండా ఉంటుంది. కొంత ఆర్థిక సమస్యలు కూడా అప్పుడప్పుడు కలవర పెట్టవచ్చు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. జూన్ 2 నుండి అక్టోబర్ వరకు ఒక గురుబలం అనేటువంటిది మీకు జీవితంలో ఒక మలుపును తిప్పుతుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. పెద్దల నుంచి సహాయ సహకారాలు కూడా పొందుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ధనాన్ని పెంచుకోవటానికి ఈ సమయం సరి అయినటువంటి సమయము. దైవ దర్శనాలు వీలున్నప్పుడల్లా చేసుకోండి. అదృష్ట ఫలాలనేటువంటివి మీకు మాత్రమే దక్కవచ్చు. రాహువు చతుర్థంలో, శని పంచమంలో ఉండటం వల్ల ఇంట్లో మాత్రం మీకు ప్రశాంతత ఉండకపోవచ్చు. పిల్లల చదువు విషయంలో ఒక అలజడి అనేటువంటిది ఉంటుంది. అలాగే మీ ధైర్యం, చొరవతో సమస్యను అధిగమించే కార్యసిద్ధిని పొందుతారు. కేతువు వల్ల వృత్తిపరంగా పనిలో నిబద్ధత ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలకు ఇది సరి అయిన సమయం కాదు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకండి, ఇబ్బందులు పడకండి. బంగారం కానీ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, నష్టపోతారు. జూన్ నుండి అక్టోబర్ వరకే మీకు బాగుంటుంది. ఆ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు ఆ సమయంలో తీసుకోండి. ఉద్యోగం వస్తుంది, వ్యాపారం పెరుగుతుంది. ఆ సమయంలో మీరు చేసేటువంటి ప్రతి పని మీకు అనుకూలతను పెంచుతుంది. స్త్రీలకు మంచి ఆభరణాలు, వస్త్రములు బహుమతులుగా వస్తాయి. వృశ్చిక రాశి వారు శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణము, శుక్రవారం నాడు దుర్గా కవచము, శుక్రవారం నాడు 10:30 నుంచి రాహుకాలంలో నిమ్మకాయల్లో దీపారాధన చేయటము, సంవత్సరంలో ఒక జ్యోతిర్లింగ క్షేత్రము, ఒక శక్తిపీఠాన్ని దర్శించుకోవడం చేత వృశ్చిక రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము అర్ధాష్టమ శనిదోషం ఉన్నప్పటికీ గురుబలము కొంత కాపాడుతూ ఉన్నది. మిగతా గ్రహముల యొక్క అనుగ్రహము కూడా ధనుస్సు రాశి వారికి బాగానే ఉంది. 70 నుంచి 75% అనుకూలత ఉంది. 25 నుంచి 20% వరకు ప్రతికూలత ఉంది. రాజ్యపూజ్య అవమానాలు సరిసమానంగానే ఉన్నాయి. మీ ఏకాగ్రతకు తగ్గట్టుగా శుభ ఫలితాలైతే ఉంటాయి. అర్ధాష్టమ శని వల్ల కొంత ప్రతికూల ఫలితాలు కలగవచ్చు. మానసిక ప్రశాంతత ఉండకపోవచ్చు. సహనం ఎంత పెంచుకుంటే అంత మంచిది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరము. రాహువు తృతీయంలో ఉన్నాడు కాబట్టి కొంత రాహువు యొక్క ప్రభావం చేత విదేశాల్లో ఉన్నటువంటి వారికి కార్యసిద్ధి అనేటువంటిది ఉంటుంది. శాంతంగా ఉండండి, కోపం తెచ్చుకోవద్దు. కుటుంబంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. జూన్ 2 వరకు గురువు సప్తమ
సప్తమంలో ఉండటం కాబట్టి నిర్ణయాలు ఆ సమయంలో తీసుకోండి, అమలు చెయ్యండి. నిరుద్యోగులైనటువంటి వారు గట్టి ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు సిద్ధిస్తాయి. జూన్ నుంచి అక్టోబర్ దాకా ఆర్థిక పరంగా క్రమశిక్షణతో ఉండండి. ఎవ్వరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పెద్దల అనుగ్రహము, సలహాలు మీకు బాగా పనిచేస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కలిసి వస్తుంది. అదృష్టవంతులవుతారు. ఆధ్యాత్మికంగా దైవబలం అనేటువంటిది సదా మీకు ముందుకు నడిపిస్తుంది. పూర్వపుణ్యం అనేటువంటిది ధనుస్సు రాశి వారిని కాపాడుతుంది. ఈ ఉగాది నుండి ధనుస్సు రాశి వారు అతి జాగ్రత్తగా కనుక ఉండగలిగితే, దైవబలాన్ని ఎంత కాపాడుకుంటే అంత మంచి ఫలితాలు ధనుస్సు రాశి వారికి కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయడము, ప్రతిరోజు కూడా దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణం చేయటం వల్ల ధనుస్సు రాశి వారికి ఫలితములు అనేటువంటివి ఇంకా అద్భుతంగా ఉంటాయి. సంవత్సరంలో ఒకసారి శ్రీశైల దర్శనము, గానుగాపుర క్షేత్ర దర్శనం చేసుకోండి. మీకు ఫలితం అనేటువంటిది అనుకూలంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి కొంతమేర మాత్రమే సానుకూల ఫలితాలు అని కొంతమంది అంటున్నారు. కాదు, మకర రాశి వారికి 75% సానుకూల ఫలితాలు, 25% మాత్రమే ప్రతికూల ఫలితాలు అని నేను చెబుతాను. కారణం ఏమిటి అంటే, శని సంచారం వల్ల మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి పడినటువంటి కష్టానికి ఈ సంవత్సరం మీకు మంచి ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా తగిన గుర్తింపు ఉంటుంది. తగినంత సహాయ సహకారాలు లభిస్తాయి. గురుబలం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఎంత ప్రయత్నం చేస్తే అంత రెట్టింపు విద్యాయోగం లభిస్తుంది. సంపూర్ణ జ్ఞాన ప్రకాశంతో పరిశోధనాపరమైన అభివృద్ధిని కూడా సాధించగలుగుతారు. ఆదాయ వనరులు సమకూర్చుకుంటారు. బుద్ధిబలం ద్వారా విద్యార్థులు ర్యాంకులు పొందుతారు. ఆస్తి పెంపొందింపజేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు. వైరాగ్య ధోరణి విడిచిపెట్టి కొంత సానుకూల దృక్పథంతో కనుక పనిచేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఒక్కటి మాత్రం చెబుతున్నా, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకండి, భాగస్వామ్య వ్యాపారాలు చేయకండి. ఉన్నవి కాపాడుకోండి, కొత్తవి ఏవి కూడా మొదలు పెట్టకండి. ఉన్న వాటిని కూడా ఖర్చులు మీ అదుపులో పెట్టుకొని ఉంచుకుంటే, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, భూముల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి. డబ్బును నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తే మకర రాశి వారికి ఈ సంవత్సరం స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. గరికతో గణపతి పూజ, దుర్గా స్తోత్రము, లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల మకర రాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 3 పాదాలు. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి ఈ సంవత్సరము 80% అనుకూలత, 20% ప్రతికూలత. ఆదాయం విషయంలో ఇబ్బంది ఉన్నప్పటికీ ఖర్చులు కొంత కాపాడుకుంటే ఉన్న ఆదాయాన్ని జాగ్రత్త చేసుకోవచ్చు. అలాగే కష్టపడాలి. ఏలినాటి శని కారణంగా ఒత్తిడి ప్రతి చోట ఉంటుంది. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి, వ్యక్తిగత నిర్ణయాలు వద్దు. కొన్ని సందర్భాల్లో పనులనేటువంటివి పూర్తి కావు. గురుబలం వల్ల దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. సమయానుకూలంగా విజయాలు సాధిస్తారు. కష్టకాలంలో భగవద్ అనుగ్రహం ఏదో ఒక రూపంలో మీకు సహాయం చేస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. జూన్ నుండి రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు చేయటానికి ఇది సరి అయినటువంటి సమయమే. మానసిక అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడండి. దూర ప్రదేశ ప్రయాణాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. అక్టోబర్ తర్వాత చాలా పనుల్లో కూడా పురోగతి ఉంటుంది. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం సాధిస్తారు. అదృష్ట ఫలాలు అందుతాయి. కుంభరాశి వారి యొక్క
జాతకం ఈ సంవత్సరంలో కొంత మార్పు చెంది పురోగతి దిశగా నడుస్తుంది. స్త్రీలకు బాగుంటుంది. కుంభరాశి వారు ఈ సంవత్సరమంతా హనుమంతుడి ధ్యానం, హనుమత్ దర్శనం, హనుమతి క్షేత్రములను తిరగటం, రామాయణ శ్రవణం చెయ్యటం, హనుమాన్ చాలీస పారాయణం చెయ్యటం, శనివారం నాడు హనుమంతుడికి సింధూర ధారణ చేయించడం లాంటివి చేయండి. బుద్ధిర్బలం యశోధైర్యం అన్నీ హనుమంతుడు ఇస్తాడు. ఎందుకంటే మీ రాశి వారే కాబట్టి. కుంభరాశిని హనుమంతుడు సదా కాపాడుతూ ఉంటాడు కాబట్టి అలా చెయ్యండి. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము 65% అధికమైన శుభ ఫలితములు, 35% ప్రతికూలమైనటువంటి ఫలితములు. ఆదాయం ఉంటుంది, ఖర్చు రెట్టింపు ఉంటుంది. ధనలాభం బాగుంటుంది, అవమానం అనేటువంటిది కూడా అక్కడక్కడ ఉంటుంది. మానసిక శక్తి వంచన లేకుండా పని చెయ్యండి. మానసిక ఆరోగ్యం దృఢంగా చేసుకోండి. ముఖ్యమైనటువంటి నిర్ణయము గ్రహ బలం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. నిద్రలేమి, దూరప్రదేశ ప్రయాణాలు, వృధా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. రాత్రిపూట ప్రయాణాలు చేయడం అనేటువంటిది మీనరాశి వారు తగ్గించుకుంటే మంచిది. ఏకాదశ స్థానంలో రాహు సంచారం దాదాపుగా కార్యసిద్ధిని సూచిస్తూ ఉన్నది. ఆర్థికంగా ఈ సంవత్సరం వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది. అనేక మార్గముల ద్వారా డబ్బు వస్తుంది. ఖర్చులు అదే పద్ధతిలో ఉంటాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు మీకు గ్రహచార రీత్యా కొంత అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగులు అప్పుడు ఉద్యోగమును కూడా పొందవచ్చు. విజయాలు మీ సొంతమవుతాయి. విద్యార్థులు విదేశాలకు సంబంధించిన అప్లికేషన్లు పెట్టుకోవటానికి సరి అయినటువంటి సమయం. సంతాన విషయంలో కూడా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది తప్పకుండా. సంవత్సరం చివరి భాగంలో గురుబలం తగ్గుతుంది కాబట్టి అప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకూల స్థానచలనం కూడా మీకు అనుకూలతను ఇస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. గుర్తింపును సాధిస్తారు. రాజకీయ నాయకులకు బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటే మీనరాశి వారికి అంతా బాగుంటుంది. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయటము, హనుమాన్ చాలీసా పారాయణం చేయటము, ప్రతిరోజు పక్షులకు గింజలు వేయటం లాంటి పరిహారాలు చేయండి. ఈ సంవత్సరం మీనరాశి వారికి అంతా బాగుంటుంది. కాబట్టి ఇవి పరాభవనామ సంవత్సరంలో మేషాది 12 రాశుల వారికి టూకీగా నేను చెప్పినటువంటి పరిహారములు, ఫలితాలు. మీ అందరికీ బాగుండాలి అంటే ఒక పరిహారం చెబుతా. 12 రాశుల వారు ఈ సంవత్సరము ఆదిత్య హృదయ పారాయణం చెయ్యండి. యజ్ఞయాగాదులు ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్ళి పాల్గొనండి. వీలున్నప్పుడల్లా దేవాలయ దర్శనం చేసుకోండి. మీకు అంతా బాగుంటుంది. పరాభవం దైవబలం కలిగిన వారికి విజయం. పరాభవనామ సంవత్సరం దైవబలం లేనివాడికి పరాభవం తప్పదు. దైవబలం పెంచుకుంటే గ్రహబలం కూడా పెరుగుతుంది. అన్ని బలాలు పెరుగుతాయి. దైవబలాన్ని పెంచుకోండి. సత్కర్మలు చేయండి, మంచిని చెయ్యండి, మంచిని పంచండి, మంచిని ఆలోచించండి. దేశాన్ని ప్రేమించండి, స్వధర్మాన్ని అనుసరించండి. మతాలు మారకండి. భారతీయ స్వధర్మం హిందూ ధర్మానికి మీరు చక్కగా వృద్ధి పెంపొందించే దిశ విధంగా దాన ధర్మాదులు చెయ్యండి, బాగుంటారు. ఎవరైనా వ్యక్తిగత జాతకాలకు సంప్రదించాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ ద్వారా వ్యక్తిగత జాతకాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. రోజుకు 1-2 కంటే ఎక్కువ కాల్స్ మాట్లాడడం జరగదు. మా వివరాలకు ఇంకా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోండి. మీ అందరికీ పరాభవ నామ సంవత్సరం విజయ పరంపరలు కలిగించాలి అని కోరుకుంటూ అందరికీ ఆశీస్సులు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి